ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. నేను నిన్ను మరువను. హల్లెలూయా. తల్లిదండ్రులు తన పిల్లల్ని మర్చిపోరు. వారి ప్రేమ చాలా గొప్పది. ఒకవేళ వారైనా కరుణింపకుండా మర్చిపోతారేమో కానీ మనల్ని ప్రేమించిన దేవుడు, సృజించిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన మనల్ని మర్చిపోడని, ఆయన మనల్ని మర్చిపోజాలడు అని రాయబడి ఉంది. అంటే ఎప్పుడూ కూడా మర్చిపోడని. కొన్నిసార్లు మనకి కష్టాలు, శ్రమలు, అనారోగ్యాలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని మర్చిపోయాడేమో అనుకుంటాం. నా ప్రార్థన ఏమైపోయింది, నా భక్తి ఏమైపోయింది, నా సమర్పణ ఏమైపోయింది, నా ప్రయాస ఏమైపోయింది అని చెప్పి కృంగిపోతాం. అయితే దేవుడు చెప్పే మాట, దేవుడు మనల్ని మర్చిపోడని. ఆయన నామమున మనం చూపించే ప్రేమను దేవుడు ఎప్పుడూ మర్చిపోడని. దేవుడు మనల్ని మరువక ఆశీర్వదిస్తారని. అబ్రహాము గారు తీసుకున్న నిర్ణయాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు అబ్రహాము గారిని ఆశీర్వదించారు. విస్తారమైన జల ప్రవాహంలో నీతిమంతుడైన నోవహు గారిని, ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు కాపాడారు. హన్నా గారి ప్రార్థన జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఆమె కుమారుని అనుగ్రహించారు. హిజ్కియా గారి భక్తిని, ఆయన పరిశుద్ధతను, ఆయన యథార్థతను జ్ఞాపకం చేసుకున్న దేవుడు మరణకరమైన రోగం నుంచి తప్పించి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చారు. దేవుడు మీ భక్తి మర్చిపోలేదు. మీరు దేవుని మందిరాన్ని ప్రేమించడం, మీరు రోజు దేవుని ఆశ్రయించడం, బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, దేవుని మందిరానికి వెళ్ళడం, దేవుని కోసం నిలబడడం, ఏది దేవుడు మర్చిపోలేదు. యోసేపుని అందరూ మర్చిపోయారు. యోసేపు ద్వారా మేలు పొందిన వారు, యోసేపు రక్త సంబంధులు అందరూ మర్చిపోయారు. కానీ దేవుడు మాత్రం యోసేపుని మర్చిపోక దేవుడు యోసేపుని హెచ్చించారు. ఒకవేళ మీ జీవితంలో మీ ద్వారా మేలు పొందిన వారే మిమ్మల్ని మర్చిపోయారా? దేవుడు మాత్రం మిమ్మల్ని మర్చిపోడు. మీరు చూపించిన ప్రతి మంచికి దేవుడు మిమ్మల్ని ఒకరోజు ఉన్నతమైన స్థలాల్లో నిలబెడతాడు అని. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుని తలంపుల్లో మీరున్నారు, దేవుని ఆలోచనలో మీరున్నారు, దేవుని చిత్తంలో మీరున్నారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవా యేసయ్యా ప్రభువా, మీకు వేలాది వందనాలు యేసయ్యా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని సహకారం అందించండి. మీరు మమ్మల్ని మర్చిపోలేదయ్యా. మా ప్రయాస వృధా కావట్లేదు, మా భక్తి వృధా కావట్లేదు, మా ప్రార్థన వృధా కావట్లేదు ప్రభువా, మా సమర్పణ వృధా కావట్లేదు ప్రభువా. మీరు మాతో మాట్లాడినందుకు, మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని, హెచ్చిస్తారని, స్వస్థపరుస్తారని, కాపాడతారని మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు యేసయ్యా. ప్రభువా, ప్రియులు ఎంతమంది ఇది వాగ్దానం వీక్షిస్తున్నారు వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని సహకారం అందించండి. ఉన్నతమైన స్థలాలు హెచ్చించండి. మనుషులు ఎంతమంది వారిని మర్చిపోయినా మీరు మాత్రం వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి. దీవులను కుమరించుకునే దేవా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.